గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్కి ఏపీ ప్రభుత్వం మరో 3,000 కోట్లు అప్పు చేస్తోంది. మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా రుణ సమీకరణ చేయనుంది. రేపు ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా రుణం సమీకరించనుంది ఆర్బీఐ. దీంతో కూటమి ప్రభుత్వం చేసిన అప్పు 15,000 కోట్లకు చేరనుంది. ఇలా ప్రతి నెల అప్పులు చేస్తూ వస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్, చెప్పండి, గతంలో చూసాం సోమవారం పోలవరం అనే కార్యక్రమం, ఇప్పుడు మంగళవారం అప్పుల వారం. ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా గడిచినటువంటి 60 రోజుల్లో అదే జరిగింది. సుమారుగా జూను 27వ తేదీ నుండి అప్పులు చేయడం మొదలుపెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికీ రేపు 27 నాటికి 15,000 కోట్లకి అప్పు చేరబోతుంది. 3,000 కోట్లను రేపు రిజర్వ్ బ్యాంకు సెక్యూరిటీ వేలం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3,000 కోట్ల అప్పుని సమకూర్చనుంది. సో ప్రతి నెల కూడా ఖచ్చితంగా మంగళవారం ఏదైతే ఆర్బీఐ సెక్యూరిటీస్ వేలం జరుగుతుందో దానికి సంబంధించి ఇండియన్ పెడుతున్నటువంటి పరిస్థితి ప్రతి నెలలో కూడా ఈ సందర్భం ఉత్పన్నం అవుతుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి. సో ఇప్పుడు కూడా రేపు 3,000 కోట్లను అప్పు సమీకరించేందుకు ఇప్పటికే ఇండెంట్ ఇచ్చింది. సో సెక్యూరిటీ వేలం ద్వారా మరొక 3,000 కోట్లు అప్పు సేకరించింది. వచ్చే నెల 1వ తేదీన జీతాలు పెన్షన్లు చెల్లించడం కోసం అప్పు చేస్తున్నట్టు చెప్తుంది. వాస్తవానికి అయితే 2,500 కోట్లు మొన్ననే సిఏజీ ద్వారా తెలంగాణ నుండి రావాల్సినటువంటి ఆ అమౌంట్ కూడా సర్దుబాటు జరిగింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అప్పుకి వెళ్తుంది. అయితే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా అప్పులు మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం పెన్షన్ పెంపు మాత్రమే ఇప్పటివరకు అమలు చేసింది. ఒకవైపు ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏవి కూడా అమలు చేయలేదు. ఉచిత బస్సు దగ్గర నుండి మహిళలకు ప్రతి నెల ఇస్తా ఉన్నటువంటి 1,500 దగ్గర నుండి 15,000 తల్లికి వందనం దగ్గర నుండి రైతులకు ఇచ్చేటువంటి 20,000 పెట్టుబడి సహాయం వరకు ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. కానీ ప్రభుత్వం అప్పులు మాత్రం చేస్తున్నట్టు వస్తుంది. అన్నా క్యాంటీన్లు ప్రారంభించినప్పుడు కూడా వాటిని విరాళాలతో నిర్వహిస్తామని ఇప్పటికే విరాళాల సేకరణ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా అప్పులైతే చేస్తున్నటువంటి పరిస్థితి. 15,000 కోట్లు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ వేలం ద్వారా సేకరించిన, మరొక వైపు కార్పొరేషన్స్ ద్వారా అటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్, అగ్రికల్చర్ ద్వారా ఇప్పటికే 3,000 కోట్ల వరకు కూడా సుమారుగా సమీకరించినటువంటి పరిస్థితి. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా ముఖ్యంగా మంగళవారం వస్తే చాలు అప్పుల వారంగా మార్చి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హరి రైట్ సతీష్. సో